ఫిలిపైన్స్ ఫైనల్లీ 1.5 hour వెయిటింగ్ తర్వాత మన రివర్ క్రూజ్ అయితే వచ్చేసింది. నేను దీన్ని బుక్ చేసినప్పుడే వాళ్ళకి స్పెషల్గా రిక్వెస్ట్ చేశా, నాకు అప్పర్ డెక్ కావాలి, మా సబ్స్క్రైబర్స్కి చూపించాలి బ్యాంకాక్ నైట్ లైఫ్ వ్యూ అని. సో కరెక్ట్గా మనకి అప్పర్ డెక్ ఆ కార్నర్లో ఇచ్చారు. మీకు నీట్గా చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో బ్యాంకాక్ నైట్ లైఫ్. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ డే 2 ఫ్రమ్ బ్యాంకాక్. ఇవాళ మీకు బ్యాంకాక్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తా. ప్రెజెంట్ అయితే నేను ఐకాన్షియం మాల్ దగ్గర ఉన్నా, నా నెక్స్ట్ బోట్ కోసం వెయిటింగ్ అనమాట. సో మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా. ఇవాళ మీకు బ్యాంకాక్లో 2 చూపిస్తా. ఒకటి రివర్ క్రూజ్ నైట్ డిన్నర్ ఎలా ఉంటుంది, అండ్ కోసాన్ రోడ్ నైట్ లైఫ్. బ్యాంకాక్లో ఈ 2 అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. ఏదన్నా మిస్ చేయండి, ఈ రివర్ క్రూజ్ని అన్న కోసాన్ రోడ్ని. రివర్ క్రూజ్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. మీరు వీడియో చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి. రివర్ క్రూజ్ అదే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, నిన్న మనం స్కై వాక్ చేద్దాం అనుకున్న బిల్డింగ్ అదే. నిన్నైతే క్లోజ్ చేస్తుంది, మరి ఇవాళ ఓపెన్ చేస్తుందో లేదో తెలియదు. అదే మన బోట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఐకాన్షియం మాల్ దగ్గర నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. దాని పేరు నాకు ఎట్లా తెలీదు, ఏషియాటిక్ సంథింగ్. అక్కడికి వెళ్ళి రివర్ క్రూజ్ అయితే ఎక్కాలి. ఇప్పుడు దీని బోట్ అంతమంది ఉన్నారు. సో ఇది మన బోట్, బ్లూ కలర్వి. మోస్ట్లీ అందరు ఇక్కడ దిగేస్తారులేండి ఐకాన్షియం మాల్ దగ్గర. బ్యాంకాక్లో ఈ బోట్ ఎలా ఎక్కాలి, ఈ బోట్ సంబంధించిన పాస్ ఎక్కడ తీసుకోవాలి, మొత్తం నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నా. మీకు కానీ టైం ఉంటే అవి కూడా చూడండి. అలాగే వాట్ అరుణ్, వాట్ పో అండ్ ఐకాన్షియం మాల్కి సంబంధించిన లాంగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూడండి మీకు కానీ టైం ఉంటే. సో ఇది ఎండ్ అనమాట. మనం ఈ టూరిస్ట్ బోట్ ఎక్కుతాం కదా, ఇదే లాస్ట్ స్టాప్. మనం డిన్నర్ రివర్ క్రూజ్ బుక్ చేసుకున్నాం కదా, అది ఈ ప్లేస్లోనే ఉంటుంది. సో నేను బుక్ చేసుకున్న డిన్నర్ క్రూజ్ పేరు వచ్చి చావో పరియా వైట్ ఆర్కిడ్ క్రూజ్ అంట. ఎతకాలి ఇప్పుడు ఎక్కడుందో. 7:30కి స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్లీ అన్ని డిన్నర్ క్రూజెస్ ఈ ప్లేస్లోనే ఉంటాయి. మీరు కానీ బ్యాంకాక్ వస్తే ఈ డిన్నర్ క్రూజ్ని మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్తో వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో ఫస్ట్ అయితే మనం చెక్ ఇన్ చేయాలంట. ముందుకు వెళ్ళేస్తే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేయమని చెప్పింది. ఫస్ట్ వెళ్తున్నా, ఇంకా టైం లేదు, ఎగ్జాక్ట్గా 1/2 hour ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని వద్దాం. ఆ బెలూన్ దగ్గర లెఫ్ట్కి వెళ్ళమని చెప్పింది. వెళ్తే ఇక్కడెక్కడ వాళ్ళ ఆఫీస్ ఉంటుందంట. సో మనం ఇక్కడ చెక్ ఇన్ పాస్ తీసుకోవాలి ఫస్ట్. బుక్ చేసుకున్నాక బెటర్ మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి, ఎందుకంటే అవైలబిలిటీ ఉంటుందో లేదో తెలియదు కదా. ఫస్ట్ అయితే వీళ్ళకి చూపిద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆల్రెడీ బుక్. White orchid road, right? వైట్ ఆర్కిడ్. ఓకే ఓకే, దిస్ ఇస్ డిఫరెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో మనది అది కాదు, వైట్ ఆర్కిడ్ క్రూజ్. ఈ పేర్లన్నీ ఒకేలా ఉన్నాయి. 7:45. గో స్ట్రైట్ లెఫ్ట్. గైస్ అదే మన డిన్నర్ క్రూజ్ వైట్ ఆర్కిడ్ రివర్ అనమాట. నేనైతే పైన అప్పర్ డెస్క్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశా, అంటే వ్యూస్ మంచిగా వస్తాయని. చూద్దాం ఎట్లా ఉంటుందో. 7:45కి రిపోర్టింగ్ టైము. దాన్ని ఇప్పుడే తీసుకొస్తా ఉన్నారు దగ్గరికి. ఇది చెక్ ఇన్ పాస్. అండ్ ఈ స్టిక్కర్ వచ్చేసి మన షర్ట్కి అతికించుకోవాలంట, అంటే మనం ఎవరు అనే ఐడెంటిటీ. యాక్చువల్లీ లైన్ ఫస్ట్ అక్కడ ఉండింది, అప్పుడు నేను బ్యాక్ అనమాట నా పొజిషన్. తర్వాత అందరికీ అడ్డంగా ఉన్నాం అని చెప్పి లైన్ ఇట్లా మార్చినారు. ఇప్పుడు మనమే ఫస్ట్. అటుండదు లక్, దేవుడు ఉన్నాడు. ఎందుకు ఫస్ట్ వెళ్తే ఏమవుతుందంటే మనం కొద్దిగా సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి అప్పర్ డెక్ వచ్చిందంటే మంచిగా వ్యూస్ వస్తాయి, అది మెయిన్ ప్రాబ్లం. అని ఇక్కడ తెలుగు వాళ్ళు ఒక్కరే కాదు, చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు వెనకాల. ఆ బోట్ వచ్చి వేరేదనమాట, చావో పరయా ప్రిన్సెస్ బోట్. అది మనది వైట్ ఆర్కిడ్. ఇది వెళ్ళినాక మనది వస్తుంది. 7:45 చెప్పారు, ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం 7:40 అనుకుంటా. అంతే. చూడండి ఎంతమంది పెద్ద లైన్ ఉంది. సో చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో బ్యాక్. అందరూ దానికోసమే వెయిటింగ్. యా, సే హాయ్. ఫిలిపైన్స్. ఓ నైస్. సో మొత్తం ఫిలిపైన్స్ బ్యాచ్ అనమాట. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయించడం వాళ్ళ చేత.
మా బోట్ తప్ప అన్ని బోట్లు వస్తున్నాయి, ఇది కూడా మాది కాదు. దాదాపు 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం, బట్ స్టిల్ మా క్రూజ్ అయితే రాలా, ఐదప్ప అన్నీ వస్తున్నాయి. ఫైనల్లీ దాదాపు 2 గంటలు వెయిట్ చేసినాక మా బోట్ అయితే వచ్చింది. అదేనా మాది? అదే. వెనకైతే కొంతమంది పడిపోయారు అనమాట నిలబడలేక, లాస్ట్కి అయితే తీసుకొచ్చినాడు. దాదాపు 1 అవర్ తర్వాత 1.5 అవర్ దాకా వెయిట్ చేయించారు అనమాట, అందుకే ఆ రియాక్షన్. వైట్ ఆర్కిడ్ రివర్ క్రూజ్ దాదాపు 1.5 అవర్ వెయిట్ చేసినాక అందరికంటే లాస్ట్లో వచ్చింది అనమాట. ఇది చెత్త బోటు. లోపలికి వెళ్ళి చూపిస్తా క్రూజ్ ఎలా ఉంటుందో. సో లోపలికైతే వచ్చేసాం మనం. టేబుల్ ఎక్కడ అయ్యింది? This side? Down, huh? That's tall. Okay. This side? Okay, this is for upper deck. Okay. On the table, we want. Guys, పైకి అయితే వచ్చేసాం. నేను ఇది బుక్ చేసినప్పుడే వాళ్ళు రిక్వెస్ట్ చేశాను అనమాట, నాకు అప్పర్ డెక్ ఇవ్వండి యూట్యూబర్ అని చెప్పి, అందుకే పైకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ వన్ బోత్ ఆర్ మైన్ ఓన్లీ, రైట్? ఓకే. సో ఇది నా టేబుల్. ఇప్పుడు ఆల్రెడీ వాటరు డ్రింక్ ఏదో ఇచ్చున్నారు అందరికంటే. ఫస్ట్ నేనే అనమాట వచ్చింది లోపలికి, మొత్తం ఎంటీ. గైస్ ఇక్కడ ఐటమ్స్ అయితే మనకి అన్లిమిటెడ్ బియరు, మీ ఇష్టం ఎంత కావాలంటే అంత తాగొచ్చు బీరు. అలాగే టీ, కాఫీ, ఐస్ క్రీమ్, ఇంకా వాటర్ కూడా అంటే వాటర్ కూడా ఇక్కడ మనం కొనుక్కునే తాగాలి. సో అది కూడా అన్లిమిటెడ్ అనమాట. వాటర్ ఎవరు తాగుతారులేండి, అందరూ బీర్ దగ్గరికే వచ్చేసారు. సో ఇక్కడ ఇది ఫుడ్ సెక్షను, నేను లాస్ట్లో తీసుకుంటా. ఇప్పుడు జనాలు చాలా మంది ఉన్నారు కదా, మీకు జస్ట్ ఐటమ్స్ చూపిస్తా ఏమేమి ఉన్నాయో. ఇదంతా ఫుడ్ సెక్షన్. ప్లేట్స్, ఇది వచ్చేసి ప్రాన్స్, నత్తల సూపు, సో అక్కడ వెజిటేబుల్స్, స్వీట్స్, ఫ్రూట్స్ మొత్తం అది వెజిటేబుల్ సెక్షన్ అనమాట. నాన్ వెజ్ అయితే ఏం లేదు, అంతా వెజిటేరియన్. అండ్ ఇటు సైడ్ మొత్తం నాన్ వెజ్, డిఫరెంట్ ఉన్నాయి ఐటమ్స్. ఇట్లా పేర్లు కూడా మనకు తెలియదు, మీకు జస్ట్ చూపిస్తున్నావు. సో బేసిక్గా నాకు అలవాటు లేదు, బట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం. సో అదే బ్యాంకాక్ ఫేవరెట్ అండ్ ఫేమస్ ఐకాన్షియం మాల్. నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా దీనికి సంబంధించి. నైట్ టైం చూడండి అసలు ఎలా ఉందో. సో ఈ షిప్లో అదే ఈ క్రూజ్ బోట్లో 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. మంచిగా ఫుడ్ తింటూ తాగుతూ, ఆ పక్క మ్యూజిక్ వస్తుంది అది వింటూ, అలా వ్యూస్ చూస్తూ బోట్లో. అసలు నెక్స్ట్ లెవెల్ చూడండి ఎలా ఉందో. మీరు కానీ బ్యాంకాక్ వస్తే ఏదన్నా మిస్ చేయండి, కానీ ఈ క్రూజ్ డిన్నర్ది మాత్రం అస్సలు అంటే అస్సలకి ఎంత ఖర్చైనా సరే డిన్నర్ది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ
మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ విత్ కబాబ్, చికెన్. అయితే నూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక్కడ వీళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు బాగా చెప్పాలంటే. ఏదో ఒకటి తెలిస్తే బాగా, తెలియకపోతే ఏముంది, ఏది వేసుకుని తెలియచ్చు. సో ఇది నాన్ వెజ్ సెక్షను. నేనైతే ప్లేట్లో ఏది కనిపిస్తే అదన్నీ వేసుకొచ్చేసిన. వీటిలో చికెన్ ఏది, మటన్ ఏది, ఇంకేదన్నా ఎనిమల్ ఉందో కూడా నాకు తెలియదు. అంటే పేర్లు తెలిస్తే మనకు బాధ, తెలియకపోతే అంతా నాన్ వెజ్జే కదా. సో కనిపించిందన్నీ ప్లేట్కి వేసుకొచ్చి పారేసిన. అండ్ అక్కడ బీరు, ఇక్కడ ఏదో డ్రింక్ వాళ్ళు ఇచ్చింది, అది వాటర్ బాటిల్. సో ఈ టేబుల్ మొత్తానికి మనం ఒక్కరే అనమాట. ఆ పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చి ఫ్రాన్స్ అంట, యూరోప్ ఫ్రాన్స్. మంచిగా మాట్లాడుతున్నారు. సో పరిచయం అయ్యారు, ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ అదే ఫుడ్ తిన్నాం. సో ఏది పడితే అది తీసుకొచ్చేసి తిన్నాం అని చెప్పేసి. కొన్ని అయితే నోట్లో పెట్టుకొని ఊసేయాల్సి వచ్చింది, మరి అంత వరస్ట్గా ఉన్నాయి. చేతితో తినొచ్చు కదా, అంటే అందరూ స్పూన్తో తింటున్నారు. అందరి మధ్యలో నేను చేతితో తింటే బాగోదు కదా. సో అందుకని మనకు అలవాటు లేని పని ట్రై చేస్తున్నాం. అదే వాట్ అరుణ్ టెంపుల్. మార్నింగ్ వెళ్ళాం కదా మనం వాట్ అరుణ్. నైట్ చూడండి ఎలా ఉందో. ఆడ కనిపిస్తుంది కదా, అది గ్రాండ్ ప్యాలెస్. దాని పక్కనే వాట్ పో, రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఇది వాట్ అరుణ్. ఈ మూడు మనకు చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట, పక్క పక్కనే. నేను పొద్దున్నే మూడు కవర్ చేసేసా. నైట్ టైం వ్యూ కోసం మీకు చూపిస్తున్నా. ఈ ఒక్క వ్యూ చూడటానికైనా మనం క్రూజ్కి రావచ్చు. Thank you, favorite friend. All right, so we have the couple. Happy anniversary tonight. Happy anniversary. Where are you? Where are you? Where are you? Happy anniversary. Where you guys from? Is your anniversary? Oh, honeymoon. Happy honeymoon to both of you. And this special came from our white. Okay, very good. Alright, ladies and gentlemen, you guys can come on stage to photo together with collaboration. ไม่ได้อยากเป็นคนสวยหนูอยากtonight. Hope you guys enjoy and hope to see you guys next time. ขอบคุณมากสำหรับการคืนนี้นะคะขอให้เดินทาง కరెక్ట్గా మా క్రూజ్ కంప్లీట్ అయిపోయింది 10:15కి. రెయిన్ అయితే స్టార్ట్ అయింది. లక్కీ అసలు జస్ట్, లేదంటే భలే ఇబ్బంది పడి ఉంటాం. అంటే మధ్యలో సడన్గా వర్షం పడి ఉంటే. మాదంతా కంప్లీట్ అయినాక పడింది కాబట్టి సో నో ప్రాబ్లం. ఇంకా అందరూ షిప్ దిగైతే కిందకి వెళ్తున్నాం.
గైస్ చూశారు కదా బ్యాంకాక్లో చావో పరయా రివర్లోని ఈ డిన్నర్ క్రూజ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ కూడా చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో పటాయా వీడియోస్ అయితే వస్తాయి. అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఉంటాం మరి. బాయ్ ఫ్రమ్ బ్యాంకాక్.